గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అమ్పారేస్తున్నాడు. పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది. పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటారు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తూ ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్నాయి. హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు ఒక గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగాలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది?